స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప 2 ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న పుష్ప సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. మరి పుష్ప సినిమాలోని ప్లస్లు మైనస్లు విషయం గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్న వాటి గురించి చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే పుష్ప 1 కొనసాగింపునే పుష్పరాజ్ అంటే అల్లు అర్జున్ ఎర్రచందనం సిండికేట్ లో రారాజుగా ఎదుగుతూ ఉంటారు. తన భార్య శ్రీవల్లి మాట కోసం ఎంత దూరమైనా పుష్పరాజ్ వెళ్తాడు. ఇంకో పక్క తన కుటుంబంలో గుర్తింపు కోసం ఎన్నో అవమానాలను, ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికీ వారిని మాత్రం వదిలిపెట్టడు. ఈ క్రమంలోని శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను ఎంతవరకు వెళ్లి రాజకీయాలను ఎలా శాసిస్తాడో, మరోపక్క పుష్పాని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న బన్వార్ సింగ్ షెకావత్ ఏం చేస్తారు? పుష్ప కోరుకున్నట్టుగా తన కుటుంబం ఒక్కటవుతుందా? రష్మిక కోరిన కోరిక ఏంటి? సీఎం చేసే స్థాయికి పుష్ప ఎలా ఎదిగారు అనే అంశంతో తెరకెక్కించారు. సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే పుష్ప 2 సినిమా ప్రారంభం నుంచే అల్లు అర్జున్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని బాగా అట్రాక్షన్ చేశారు. పుష్ప పాత్ర మరియు స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలు ఆడియన్స్ ని ఫుల్ ఎక్కించేలా ఉన్నాయి. అల్లు అర్జున్ పై తీసిన ఒక్కో సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సుకుమార్ సాలిడ్ స్క్రీన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హైలైట్ గా ఉన్నదట. సెకండ్ హాఫ్ లో వచ్చే హైప్ ఫస్ట్ హాఫ్ ని మించి ఉంటుందట. జాతర సీన్లలో అల్లు అర్జున్ నటన వేరే స్థాయికి ఈ సినిమా తీసుకువెళ్ళిందట. అలాగే క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉందని, రష్మికపై సీన్స్ విజిల్స్ కొట్టించేలా జాతరలో ఉంటాయని, ఫహాద్ ఫాసిల్ తన ఎంట్రీ సీన్ అద్భుతంగా ఉందని, మొత్తానికి ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా ప్లస్ గానే ఉన్నారట. మైనస్ విషయానికి వస్తే పుష్ప 2 సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బలమైన ఘర్షణగా ఉన్నట్లు అనిపించిందట. అల్లు అర్జున్ క్యారెక్టర్ ని హైలైట్ చేయడానికి చాలా ఎపిసోడ్లు ఉన్నాయట. ఫహాద్ ఫాసిల్ రోల్ కూడా డిసప్పాయింట్ అయ్యేలా చేస్తుందట. ముఖ్యంగా మొదటి పార్ట్ లో చూపించిన తరహా రోల్ సెకండ్ పార్ట్ లో చూపించనే లేదని ఆడియన్స్ లో అనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు డైరెక్టర్ పర్ఫెక్ట్ ముగింపు ఇస్తే బాగుండేదని తెలుపుతున్నారు. పుష్ప 3 లేదు అంత ఎగ్జైటింగ్ గా అనిపించేలా లేదని, చాలా చప్పగానే అనిపిస్తుందని చెబుతున్నారు.